అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. అక్క మొగుడు రెండో భాగము. వీళ్ళిద్దరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పటికీ రేపటి పెళ్లి చూపుల గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఆలోచనలో ఉండగానే లంచ్ టైం అవ్వడంతో ఆలోచనలు అన్నీ కట్టిపెట్టి వీళ్ళిద్దరూ తినడానికి కిందికి వెళ్ళిపోయారు. వీళ్ళు కిందికి వెళ్ళేసరికి ఆల్రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర సూర్యకాంతం అన్ని వంటకాలు సదిరేసింది. రంగారావు, హాసిని, హన్సికల తండ్రి కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు. వీళ్ళు కిందికి వస్తూ ఉంటే రంగారావు గారు హాసినిని చూస్తూ, హాసిని తల్లి గుర్తుకు వస్తూ ఉంటే బాధగా ఆమెను తలుచుకుంటూ, రంగారావు, ఎందుకు మీ ఇద్దరిని వదిలి వెళ్ళిపోయావు? కుసుమ, నువ్వు వెళ్ళిపోయాక నాకు మన వాళ్ళు బలవంతంగా ఈ సూర్యకాంతాన్ని ఇచ్చి పెళ్లి చేశారు. తను కూడా పెళ్ళం అవ్వగలిగింది, కానీ నీకు తల్లి కాలేకపోయింది. అది అంత బాధ పెడుతున్నా కూడా ఇలా ఇంత సహనంగా ఉండగలుగుతున్నావు తల్లి అనుకుంటూ ఉండగా హాసిని, హన్సిక వాళ్ళు కిందికి వచ్చేయడంతో ఆ ఆలోచనలు వదులుకొని టేబుల్ మీద పెట్టినవి చూస్తూ ఉండగా సూర్యకాంతం బయటికి వస్తూ, చీచి, ఏం పిల్లలో ఏమో, కనీసం వంటలో కొంచెం హెల్ప్ చేయాలి అని కూడా లేదు. ఏమో హన్సిక, అలా లేటుగా రాకుండా కొంచెం తొందరగా వచ్చి నాకు పనుల్లో హెల్ప్ చేయవచ్చు కదా. సూర్యకాంతం అలా అంటుంటే హన్సికకి కోపం వచ్చి, హన్సిక, చూడమ్మా, నువ్వు మాటి మాటికి అక్క మీద ఇలా నోరు పారేసుకోవడం ఏమీ బాగాలేదు. అలా అంటే నేను కూడా హెల్ప్ చేయలేదు కదా, మరి నన్ను ఎందుకు ఏమీ అనట్లేదు? నువ్వు తనని ఎందుకు మాటి మాటికి అలా అంటున్నావు? నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా అంటే అంటే అక్క మీద అలా అరవకు. ఇంకో విషయం, ఇంకోసారి ఇలా నువ్వు కనుక అక్క మీద అరిచావే అనుకో, తల్లివి అని కూడా చూడకుండా జైల్లో వేయిస్తా చెప్తున్నా. హన్సిక అలా సూర్యకాంతాన్ని బెదిరిస్తూ ఉంటే అప్పటిదాకా సూర్యకాంతం మాటల్ని విన్నప్పటికీ తను ఏమి చేయలేకపోతున్నాను అని బాధలో ఉన్న రంగారావు గారికి కొద్దిగా ఊరట లభించి ఆయన హన్సికనే చూస్తూ, రంగారావు, నువ్వు ఒక్కదానివి చాలుర బంగారం. హాసిని జాగ్రత్తగా చూసుకోవడానికి నీలో నీ తల్లి గడుసుతనం వచ్చినా తన చెడు బుద్ధి మాత్రం రాలేదు. ఒక రకంగా అది ఆ మాత్రం అడుగుతుంది అంటే కేవలం నీ వల్లేరా. ఒక రకంగా నేను చేయాల్సిన పనిని నువ్వు చేస్తున్నావు. మీరిద్దరు ఎప్పటికీ ఇలానే ఉండాలి అనుకుంటూ ఆయన తన ప్లేట్లో అప్పటికి సూర్యకాంతం ఫుడ్ పెట్టేయడంతో అది తింటూ ఉన్నారు. హన్సిక మాటలకు సూర్యకాంతం హాసినిని మనసులోనే తిట్టుకుంటూ, సూర్యకాంతం, చూస్తా ఎన్ని రోజులు నా కూతురు నిన్ను కాపాడుకుంటూ ఉంటుందో. ఒక్కసారి దాని పెళ్ళి అయిపోయి ఇక్కడి నుండి వెళ్ళిపోయాక అప్పుడు నీ పని నేను చూసుకుంటా. ఇంకా అలా అందరూ తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోగా సూర్యకాంతం మాత్రం తన కూతురు ఒప్పుకుంటుందా లేదా అన్న సందిగ్ధంలో హాల్లోనే ఉండిపోయింది. పైకి వెళ్ళాక మళ్ళీ హన్సిక తన బ్లాక్లో స్టోరీ రాయడంలో మునిగిపోయింది. హాసినిని చిన్నగా తన పక్కన కూర్చొని, హన్సిక, అబ్బా, పెళ్లి చూపులకి నేను ఒప్పుకుంటున్నారులే అక్క. ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే మన అమ్మ ఆ గుండమ్మ కథలోని సూర్యకాంతంలాగా చెలరేగిపోతుంది. అందులోనూ నన్ను ఏమి చెయ్యలేక నీ మీద పడుతుంది. హాసిని, థ్యాంక్స్ బంగారం. మరి సమీర్ సంగతి ఏంటి? హలో, నేను కేవలం పెళ్లి చూపులకి ఒప్పుకున్నా, పెళ్ళికి కాదు. రేపు పెళ్లి చూపులకి వచ్చిన వాడు ఎలాగో ఒంటరిగా మాట్లాడాలి అంటాడు కదా, అప్పుడు నేను వాడికి నా ప్రేమ విషయం చెప్పేసి పెళ్ళి జరగకుండా ఆపేస్తా. హాసిని, ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేస్తావురా? హన్సిక, ఏముంది, వాడి పీక మీద కత్తి పెట్టి ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ రోజే పాలలో విషం కలిపి చంపేస్తా అని చెప్పడం. ఆ మాట అన్నాక కూడా ఎవడు పెళ్లి చేసుకోడు అని నవ్వుతూ, హాసిని కూడా నవ్వుతూ, హాసిని, మెంటల్ దానా, సమీర్ ఎలా భరిస్తున్నాడో నిన్ను. హన్సిక, అసలు నేను వాడిని ఎలా భరిస్తున్నానో నాకే తెలుసక్క అని తల పట్టుకొని, హన్సిక, సరే సరే, మన ముచ్చట్లు తర్వాత కూడా పెట్టుకుందాం, ముందు మన వర్క్ కంప్లీట్ చేసేద్దాం, సరేనా? మళ్ళీ రేపు ఈ పనుల్లో బిజీగా ఉంటాం కదా, అందుకే ఈరోజు అన్ని పనులు హాసిని, సరేరా. ఇంకా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు వీళ్ళకి యథావిధిగా గడిచిపోయింది. నెక్స్ట్ డేనే పెళ్లి చూపులు కావడంతో ఆ ఇల్లంతా సందడి సందడిగా ఉంది. సూర్యకాంతం తెగ హడావిడి పడిపోతూ రంగారావు గారికి పనులు పురమాయిస్తూ మధ్య మధ్యలో హాసిని తిడుతూ ఇల్లంతా తిరిగేస్తూ ఉంది. వంటకాలు అన్నీ తయారు చేసేసి హాల్లో కొంచెం కొత్త పూలతో డెకరేట్ చేసి ఇంట్లోనే మార్పించేసి టైం చూసేసరికి పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతూ ఉండడంతో హాసిని పిలిచి, సూర్యకాంతం, హాసిని, ఒసే హాసిని, ఇంక నువ్వు పైకి వెళ్ళి మీ చెల్లిని రెడీ చేసి నువ్వు కూడా రెడీ అవ్వు. ఈ కింద పనులన్నీ నేను చూసుకుంటా. ఇంకా ఈ పనులన్నీ ఎప్పుడు అవుతాయో ఏంటో అని కంగారు పడుతూ ఉంటే హాసిని, పిన్ని, నువ్వేమి కంగారు పడకు
అన్ని పనులు అయిపోయాయి. ఇంకా నన్ను అంటావా? నేనెప్పుడో రెడీ అయిపోయా. జుట్టు వేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. హన్సిక గురించి కూడా నువ్వేం అరి అవ్వకు, నేను చూసుకుంటాను. సూర్యకాంతం సరే సరే నీకు నచ్చినట్టు చేసుకో అని హాసిని పైకి పంపించేస్తుంది. హాసిని పైకి వచ్చేసరికి హన్సిక ఇంకా బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతూ ఉంది. హాసిని హన్సికను లేపుతూ హన్సిక హన్సిక లేవరా, ఈరోజు నీ పెళ్లి చూపులు అని గుర్తుందా? నువ్వు తొందరగా లేరా హన్సిక. అబ్బా ఆ పెళ్లి చూపులేవో నాకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటక్క? అసలు నేను పెళ్లి చూపులకు రావడమే ఎక్కువ. ఇంకా పొద్దున్నే లేచి హడావిడి పడిపోతూ రెడీ అవ్వాలా చెప్పు హాసిని? అదంతా నాకు తెలియదు. ముందు నువ్వు రెడీ అవ్వు, అక్కడ పిన్ని తెగ కంగారు పడిపోతుంది అని హన్సికని బలవంతంగా బాత్రూంలోకి తోసేసి తను ఫ్రెష్ అయి రాగానే తనకు చక్కగా చీర కట్టి దానికి మ్యాచింగ్ కమ్మలు, చైను, గాజులు అన్నీ సెట్ చేసి జడను చక్కగా కొంచెం బంద్ తీసి మిగతా జుట్టు అంతా లూజ్గా వదిలేసి ఒక పక్కకి వేసి తన చీర కుర్చీలు సర్దుతూ ఉండగా బయట ఏదో కారు వచ్చిన శబ్దం వినిపిస్తే హాసిని ఎక్సైటింగ్గా దగ్గరికి పరుగున వెళ్ళి కిటికీల నుంచి చూసేసరికి పెళ్ళికొడుకు వాళ్ళ కారు తమ ఇంటి ముందు ఆగి ఉంది. అందులో నుంచి పెళ్ళికొడుకు అప్పుడే దిగి ఆ ఇంటి వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. అలా పరిశీలిస్తున్న తను అనుకోకుండా హాసిని ఉన్న కిటికీ వైపు చూశాడు. ఒక్క క్షణం అలానే తనని చూస్తూ ఉండిపోయాడు. పింకు చుడిదార్లో అసలు ఏమాత్రం మేకప్ లేకుండా జుట్టంతా కొప్పులా చుట్టేసి చేతిలో దువ్వెనతో చాలా అందంగా, ఆశ్చర్యంగా ఇంకా భావాలతో తననే చూస్తూ కనిపించింది హాసిని. తనకి అప్పటిదాకా ఏదో తల్లిదండ్రుల బలవంతంతో ఈ పెళ్లి చూపులకి వచ్చిన తనకి హాసిని ఇలా అలా చూడగానే తనే పెళ్లి కూతురు అనుకొని తను పెళ్లి చూపులకు వచ్చి మంచి పని చేశాను అనుకుంటాడు. తనకి ఈ ప్రేమ, పెళ్లి ఇవన్నింటి మీద అస్సలు నమ్మకం లేదు. కానీ హాసిని చూడగానే తన అమాయకత్వానికి పడిపోయాడు. మొట్టమొదటిసారి తనకు అవార్డ్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం కలిగింది. తనని అలానే చూస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. సిద్ధార్థుని చూసిన హాసిని కూడా రెప్ప వేయకుండా తననే చూస్తూ ఉండిపోయింది. తన చెల్లి హన్సిక మీద ఉన్న భయంతో చిన్నప్పటి నుండి ఒక అబ్బాయి కూడా తనతో మాట్లాడే ధైర్యం చేయలేదు. ఇక తను కూడా చాలా భయస్తురాలు కాబట్టి తను కూడా ఎవరితో మాట్లాడేది కాదు. అబ్బాయిలంటే స్వతహాగా భయం కూడా ఉంది తనకు. కానీ ఎందుకో తనకు కూడా సిద్ధార్థ్ చాలా నచ్చాడు. కానీ వెంటనే తను పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు అని గుర్తు చేసుకొని వెంటనే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ హన్సికని ఒక్కసారి పూర్తిగా చూసేసి చిన్న చిన్న మార్పులు చేసి లైట్గా మేకప్ కూడా వేసి తనని చూస్తూ హాసిని పర్ఫెక్ట్, చాలా అందంగా ఉన్నావు, నీకు నా దిష్టి తగిలేటట్టు ఉంది అని తనకు మెటికలు విరిచి తనకు రెడీ అవ్వడానికి కూడా ఎక్కువ టైము లేకపోవడంతో తన జడకి చిక్కులు మాత్రం తీసుకొని ఒక సైడ్కి వేసి చిన్న స్టిక్కర్ పెట్టుకొని హాసిని పద పద బయటికి వెళ్దాం మనం. హన్సిక బయటికి బయటికి రాబోయే అంతలో తనకు సమీర్ నుండి కాల్ రావడంతో హన్సిక అక్క నాకు సమీర్ నుండి కాల్ వస్తుంది, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడి వచ్చేస్తాను హాసిని. కానీ హన్సిక పెళ్లి చూపులు. హన్సిక అబ్బా ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్ నేను వచ్చేస్తా, నువ్వు వెళ్ళు, ఇది మారదు అనుకొని హాసిని తన రూమ్ నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఈలోగా పెళ్లి వాళ్ళు హాల్లోకి రాగానే సూర్యకాంతం వాళ్ళను సరదాగా ఆహ్వానించి వాళ్ళను సోఫాలో కూర్చోబెట్టింది. వాళ్ళు కూడా నవ్వుతూనే సూర్యకాంతంని అనుసరిస్తూ సోఫాలో కూర్చొని ఇల్లంతా పరిశీలిస్తూ ఉన్నారు. కానీ సిద్ధార్థ్ మాత్రం ఎప్పుడు వస్తుందా అని తన కోసమే చూస్తూ ఉన్నాడు. వీళ్ళంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే హాసిని ఒక ట్రేలో టీ ఇంకా స్నాక్స్ పట్టుకొని నవ్వుతూ హాల్లోకి వస్తుంది. తనని చూడగానే సిద్ధార్థ్ ఆనందంగా నవ్వుతూ తనని చూస్తూ ఉంటాడు. హాసిని చాలా సింపుల్గా ఉన్న చూడడానికి చాలా అందంగా ఉంది. సిద్ధార్థ్ తల్లిదండ్రులు కూడా హాసినినే పెళ్లి కూతురు అనుకొని వాళ్ళకు కూడా తను తొలి చూపుల్లోనే నచ్చడంతో తనని నవ్వుతూ చూస్తూ ఉన్నారు. హాసిని నేరుగా వీళ్ళ దగ్గరికి వచ్చి టేబుల్ మీద ట్రే పెట్టి హాసిని నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్ అని సిద్ధార్థ్ వైపు తిరిగి హాసిని హలో అని చెప్పి తన తండ్రి పక్కన కూర్చుంటుంది. సూర్యకాంతం హాసిని వైపుకి తిరిగి చిన్నగా తన చెవిలో సూర్యకాంతం హన్సిక ఏది హాసిని కూడా అంతే చిన్నగా హాసిని తనకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది పిన్ని, తను అది మాట్లాడి వస్తాను అని చెప్పింది, మీరేమీ కంగారు పడకండి, తను వచ్చేస్తుంది. ఈలోగా వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ సిద్ధార్థ్ మాత్రం హాసినినే చూస్తూ ఉంటాడు.
ఈలోగా హన్సిక తన కాల్ మాట్లాడేసి తొందరగా హాల్లోకి వచ్చి అందరిని చూసి నవ్వుతూ తన వాళ్ళ నాన్నకి ఇంకో పక్కన కూర్చుంది. వీళ్ళంతా ఇలా ఉండగానే సూర్యకాంతం, బాబు అమ్మాయితో ఏమన్నా మాట్లాడు బాబు. సిద్ధార్థ్, అలాగే ఆంటీ అని హాసిని వైపు తిరిగి, సిద్ధార్థ్, హలో అండి. హాసిని కొంచెం అయోమయంగానే, హలో అండి సిద్ధార్థ్, మీరు ఎంతవరకు చదువుకున్నారు? హాసినికి ఏమీ అర్థం కావట్లేదు. పెళ్లి కొడుకు తనతో ఎందుకు మాట్లాడుతున్నాడో. అయినా కూడా ఆ కన్ఫ్యూజన్లోనే, ఎంఏ ఫిలాసఫీ చదివాను అండి. నైస్ స్పెషల్ కోర్స్. ఇంతకీ మీ హ్యాబీస్ ఏంటి? ఈ ప్రశ్నకి హాసినికే కాదు, సూర్యకాంతం ఇంకా రంగారావుకి కూడా అయోమయంగానే ఉంది. పెళ్లి కూతురు హన్సిక అయితే సిద్ధార్థను హాసినితో మాట్లాడడం, ఇంకా హాసిని కూడా కొంచెం ఇబ్బంది పడుతూనే, హాసిని అది బుక్స్ చదవడం, మ్యూజిక్ అండ్ కుక్క పిల్లలతో ఆడుకోవడం అని చెప్తుంది. సిద్ధార్థకి తన హ్యాబీస్ చాలా చాలా నచ్చాయి. తను ఎంత సింపుల్గా ఉంటాడో హాసిని కూడా అంతే సింపుల్గా ఉండడం తనకు చాలా చాలా నచ్చేసింది. కానీ ఇదంతా చూస్తున్న హన్సిక మాత్రం మనసులోనే తీన్మార్ డ్యాన్స్ వేసేస్తుంది. ఎందుకంటే సిద్ధార్థ్ హాసిని ఇష్టపడుతున్నారు అని తనకు అర్థమైపోయింది. ఇక తను ఈ పెళ్లి చెడగొట్టడానికి ఎలాంటి ప్లాన్స్ వేయాల్సిన అవసరం లేదు అని తను చాలా ఆనందంగా ఉంది. అంతలోనూ సిద్ధార్థ్ గురించి తను రాత్రే రీసెర్చ్ చేయడంతో తను చాలా మంచివాడు అని తెలిసి హాసిని లైఫ్ కూడా సెట్ అయిపోతుంది అని తనకు అనిపిస్తుంది. వీళ్ళు ఇలా ఉండగానే సిద్ధార్థ్ హాసినితో ఇంకా ఏదో అనబోయే అంతలో సూర్యకాంతం మాట్లాడుతూ, సూర్యకాంతం, బాబు నువ్వు హాసినిని ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నావు బాబు? ఆ మాటకు సిద్ధార్థ్ ఇంకా తన తల్లిదండ్రులు షాక్ అవుతూ, సిద్ధార్థ్ తల్లి, అదేంటి వదిన గారు, మీరేగా వీడిని పెళ్లి కూతురుతో మాట్లాడమంది. వాడు మాట్లాడుతుంటే ఇప్పుడు మీరెందుకు అలా అడుగుతున్నారు? సూర్యకాంతం ఆ మాటకు నిర్ఘంతపోయి, సూర్యకాంతం, కానీ నేను మాట్లాడమంది మా చిన్న కూతురు అయినా హన్సికతో, తనే పెళ్లి కూతురు అని హన్సిక వైపు చూపించి, సూర్యకాంతం, తను మా పెద్ద కూతురు హాసిని అని హాసినిని చూపిస్తూ ఉంటుంది. ఆ మాటతో సిద్ధార్థ్కి పెద్ద షాకే తగిలింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరినైతే తను పెళ్లి కూతురు అనుకుంటాడో తను పెళ్లి కూతురు కాదు. తను పెళ్లి చేసుకోబోయేది తనను తొలిచూపుల్లోనే ఆకట్టుకున్న తన చెలి కాదు అని తెలిసి తనకు చాలా బాధగా ఉంది. 2వ భాగము పూర్తి అయింది. 3వ భాగంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.